హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లీట్ వచ్చేసి TCL 65 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ. దీంట్లో వచ్చేసి పిక్చర్ అనేది బ్లాంక్ పిక్చర్ కనిపిస్తుందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి హోమ్ విజిట్ చేసిన తర్వాత మన టెస్టింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాం. స్క్రీన్ మీద మనం టచ్ చేస్తే లోన్ ఇంటర్నల్ థండర్ లెక్క ఎలా వస్తుందో అలా మనకి అవుట్పుట్ అయితే కనిపించడం జరుగుతుంది. స్క్రీన్ మీద ఎలాంటి ఫీచర్ అయితే లేదు. సో కస్టమర్కి అయితే టోటల్ కస్టమర్ ప్లేస్లోనే బ్యాక్ డోర్ ఓపెన్ చేసి టీవీ అనేది టెస్ట్ చేసిన తర్వాత ఇంటర్నల్ స్క్రీన్ అనేది ప్రాబ్లమ్ అని చెప్పేసి మనకి ఐడెంటిఫై అయింది. సో కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసి మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్నాం. ఎందుకంటే స్క్రీన్ అనేది అక్కడ ఓపెన్ చేసి రిపేర్ చేయడం అనేది పాసిబిలిటీ అవ్వదు. సో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి ఆన్ చేసి కండిషన్ అయితే చూడవచ్చు. లోన మనం ఇంటర్నల్ స్క్రీన్ మీద లైట్గా టచ్ చేసినప్పుడు ఇంటర్నల్ థండర్ అనేది చెప్పేసి లైటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది అవుట్పుట్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. సో పవర్ కేబుల్ అనేది రిమూవ్ చేసి మనకు టీవీ అయితే బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేయడానికి అయితే పొజిషన్లో అయితే మనం టీవీ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో టీవీ అనేది హ్యాండిల్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే చాలా హెవీ టీవీ ప్లస్ పెద్ద టీవీ కాబట్టి 65 ఇంచెస్ కాబట్టి స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. సో ప్రాపర్గా మనం హ్యాండిల్ చేస్తున్నామా లేదనేది మనకి క్లారిటీ ఉండాలి. సో దీని బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసే టైంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువ ప్రెజర్ పెట్టుకుంటే స్క్రీన్ మీద మనం స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోడల్ నెంబర్ అయితే చూడవచ్చు. ఇక్కడ మోడల్ నెంబర్ వచ్చేసి L65P2MU5 2018 మోడల్. ఇది TCL బ్రాండ్. సో 65 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ. మన దగ్గర MI, VU, TCL, పానాసోనిక్, ఫిలిప్స్, BPL, సోనీ, LG, సామ్సంగ్ ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మదర్ బోర్డ్ అండ్ పవర్ బోర్డ్ అండ్ టీకాన్ బోర్డ్ అయితే చూడొచ్చు. దీంట్లో యూస్ చేసే ప్యానల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇనోలెక్స్ ప్యానల్ అని చెప్పేసి అంటారు. ఇది ఒక బ్రాండ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ప్రతి ఒక్క టీవీస్కి ఇది ఒక కామన్ ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ LG, సోనీ, సామ్సంగ్ ఇలాంటి బ్రాండ్స్లో కూడా టోటల్ పిక్చర్ అనేది బ్లాంక్ పిక్చర్ కనిపించడం అని చెప్పేసి కస్టమర్కి కామన్ ప్రాబ్లం అవుతుంది. సో ఇంటర్నల్ మదర్ బోర్డ్ అయితే మనం రిపేర్ చేసి అయితే కంప్లీట్ చేసాం. ఇంటర్నల్ వోల్టేజ్ అయితే డ్రాప్ అవ్వడం వల్ల ప్యానల్కి అనేది సప్లై రావడం లేదు. సో ప్యానల్ అనేది మనం రిపేర్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఎలా ఉంటుందని మీకు ఇప్పుడు చూపిస్తాను ఆన్ చేసిన తర్వాత. సో దీనికైతే సెన్సార్ అనేది బ్యాక్ డోర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్ డోర్కి సెన్సార్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఆన్ చేసి అయితే నేను చూపిస్తాను. సరే, మనం రిమోట్తో అయితే ఆన్ చేసుకున్నాం. పిక్చర్ ఎలా వస్తుందని మీకు చూపిస్తాను. సో లిఫ్ట్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే స్క్రీన్ మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా మనం పైకి లిఫ్ట్ చేయడం అలాంటిది అయితే మనం చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం లోగో అయితే చూడొచ్చు, TCL లోగో, ఆండ్రాయిడ్ లోగో. సో ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఎల్సిడి టీవీస్, స్మార్ట్ టీవీస్, ఆండ్రాయిడ్ టీవీస్, గూగుల్ టీవీస్ ఇలాంటి ఏ టీవీస్ ఉన్నా కానీ మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో బ్యాక్ డోర్ అనేది ప్రాపర్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ నార్మల్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. సో పొజిషన్ కూడా మనం టీవీ అనేది నార్మల్ పొజిషన్ పెట్టుకొని ఒకసారి ఆన్ చేసుకొని చెకింగ్ ప్రాసెస్ అయితే టోటల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనం టెస్టింగ్ ప్రాసెస్ అయితే చూస్తున్నాం. పిక్చర్ ఎలా వస్తుందో మీకు టోటల్ క్లియర్గా చూపిస్తాను. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పికప్ అండ్ డ్రాపింగ్ డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం 100% ట్రై చేస్తాం. ఇన్కేస్ అక్కడ అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మనం యూస్ చేసే పార్ట్స్ అయితే ఉంటాయో జెన్యూన్ పార్ట్స్ ఉంటాయి, కంపెనీ పార్ట్స్ ఉంటాయి. సో రిపేర్ చేస్తున్నప్పుడు మనం ఏ పార్ట్స్ అయితే యూజ్ చేస్తున్నామని చెప్పేసి కూడా మనకి కస్టమర్కి అయితే టోటల్ క్లియర్గా అయితే మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఆన్ చేసినప్పుడు అయితే కండిషన్ అయితే చూడొచ్చు. ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఒకసారి పిక్చర్ కూడా మీకు ఆన్ చేసి అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇది MI, VU, TCL, పానాసోనిక్, ఫిలిప్స్ ఇలా బ్రాండ్స్ అయితే ప్రజెంట్ మార్కెట్లో రన్నింగ్ అయితే నడుస్తున్నాయి. వీటిలో వచ్చేసి ది బెస్ట్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో కొంచెం నేను సజెస్ట్ చేయగలిగే బ్రాండ్ ఏదైతే ఉంటుందో అది VU అనేసి చెప్పాలి. ఎందుకంటే అది కొంచెం లైఫ్ స్పాన్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ప్లస్ ప్రాబ్లమ్స్ అనేది కూడా కొంచెం లో బడ్జెట్లో రిపేర్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ VU అయితే కొంచెం మార్కెట్లో అయితే బెస్ట్ బ్రాండ్ అనేసి చెప్పడానికి అయితే ఉంటుంది. అంటే లో బడ్జెట్లో ఏదైతే ఉంటుందో దాని గురించి నేను చెప్తున్నాను. ప్రజెంట్ ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని సఫర్ అయ్యే కంటే తక్కువ బడ్జెట్లో తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనేసి నేను చెప్పగలను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో టీవీస్ అనేది ఎంత వరస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి మాకైతే ఒక క్లారిటీ ఉంది కాబట్టి మీకు చెప్పాలి, కాబట్టి ఒక గైడెన్స్ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను మీకు. అది TCL బ్రాండ్ అనేది కూడా ప్రజెంట్ అయితే ఓకే. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏదైతే ఉన్నాయో వాటి గురించి అయితే మనం చెప్పేటప్పుడు వీటి గురించి అయితే నేను చెప్పాల్సి వస్తుంది VU అని చెప్పేసి. పిక్చర్ క్లారిటీ అనేది చూసారు కదా ఎలా వస్తుంది అనేది. సో ప్రజెంట్ అయితే టోటల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టెస్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్లో మనం ఇక్కడ వీడియో అయితే చూడొచ్చు, TCL లోగో ఎవ్రీథింగ్ అయితే. సో కస్టమర్ అయితే చాలా హ్యాపీ, ఎందుకంటే కస్టమర్ ఆల్రెడీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్తో అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళు వచ్చేసి ప్యానల్ అనేది రిపేర్ అవ్వదు, టోటల్ రీప్లేస్ చేసుకోవాల్సిందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో కస్టమర్కి అయితే మనం ఒక రెస్పాన్సిబిలిటీకి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మేము రిపేర్ చేసి మీకు ప్రాపర్ కండిషన్ ఇస్తామని చెప్పేసి. సో కస్టమర్ అయితే చాలా హ్యాపీ.
ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ పర్పస్ మన ఛానల్ అయితే ఫాలో చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.